మొత్తానికి ఆన్లైన్లో బుక్ చేశాను. అల్యూమినియం టు కాపర్ వెల్డింగ్ రాడ్ ఇది అమెజాన్లో నేను బుక్ చేసుకున్నాను. ఇది వచ్చి చాలా బాగా పనిచేస్తుంది. బ్రేజింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది. మీకు కూడా కావాలంటే అమెజాన్లో అందుబాటులో ఉంది, మీరు బుక్ చేసుకోండి. ఇది ఫ్లెక్స్ కోటెడ్ వెల్డింగ్ రాడ్. దీన్ని బ్రేజింగ్ చేసే ముందు ఒక విషయం అయితే తెలిసింది. ముందుగా వెల్డింగ్ రాడ్ అనేది హీట్ చేసిన వెంటనే వెల్డింగ్ రాడ్ అనేది అప్లై చేయకూడదు. అలా అప్లై చేస్తే వెల్డింగ్ రాడ్ అనేది బ్రేజింగ్ కాదు, కరిగిపోతూ ఉంటుంది. కానీ అక్కడ బ్రేజింగ్ కాదు. మనకేంటంటే రాడ్ బాగా హీట్ ఎక్కాలా, అంటే ఆ కాపర్ రాడ్ బాగా రెడీ హీట్ ఎక్కిన తర్వాత మనం బ్రేజింగ్ అనేది చేసుకోవాలా. లేకుంటే ఈ విధంగా మనకి కరిగిపోయి డ్రాప్ అయి కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను కొద్దిగా టెంపరేచర్ పెంచుకొని వెల్డింగ్ అనేది చేశాను. అప్పుడు నాకు చాలా ఈజీగా సింపుల్గా బ్రేజింగ్ అనేది అయ్యింది. ఈ విధంగా బ్రేజింగ్ చేసేటప్పుడు కాపర్ అనేది రెడీ హీట్ ఎక్కాలి, అల్యూమినియం అనేది హీట్ అనేది తగలకూడదు. అది కానీ హీట్ తగిలిందంటే కాపర్ కంటే ముందు అల్యూమినియం అనేది తొందరగా హీట్ అయిపోయి బ్రేజింగ్ అవ్వదు. కాబట్టి మనం కాపర్ పైప్ మీద టెంపరేచర్ అనేది పెట్టాలా, కింద అల్యూమినియం మీద పెట్టకూడదు. ఆ హీట్కి ఆటోమేటిక్గా మనం బ్రేజింగ్ చేస్తామంటే అల్యూమినియం అనేది చాలా ఈజీగా బ్రేజింగ్ అయిపోతుంది. కాబట్టి మీరు కింద అల్యూమినియం అనేది ఆ ఫైర్ అనేది టచ్ కాకుండా ఈజీగా వెల్డింగ్ చేసుకోవాలా. చాలా ఈజీగా సింపుల్గా బ్రేజింగ్ అయిపోతుంది. ఇది బాగా కోటెడ్, ఇది ఫ్లెక్స్ కోటెడ్ వెల్డింగ్ రాడ్ ఇది. కాబట్టి చాలా ఈజీగా బ్రేజింగ్ అనేది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మామూలుగా కాపర్ ఏ విధంగా బ్రేజింగ్ చేస్తానో ఆ విధంగానే చాలా సింపుల్గా ఈజీగా బ్రేజింగ్ అయింది. మీకు ఎవరికైనా ఈ వీడియో కావాలనుకుంటే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. సేమ్ కంపెనీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఈజీగా బ్రేజింగ్ అనేది అల్యూమినియం టు కాపర్ అనేది చేసుకోవచ్చు. అలా మీరు ఎంతమంది ఇబ్బంది పడ్డారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఈ రాడ్ అయితే చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ.